హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ పైథాన్ విజువల్ లెర్నింగ్ సిరీస్ పార్ట్ 2. ఈ పార్ట్ 2లో మనం వేరియబుల్స్ అండ్ మెమరీస్ గురించి తెలుసుకుందాం. అంటే వేరియబుల్స్ మెమరీలో ఎట్లా స్టోర్ అవుతాయి అనేది విజువల్స్లో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం వేరియబుల్స్కి వెళ్ళే కన్నా ముందు అసలు మెమరీ గురించి చూద్దాం. అసలు ప్రోగ్రామింగ్లో మెమరీ ఎట్లా వర్క్ అవుతుంది, మనం వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు మెమరీలో అది ఎట్లా స్టోర్ అవుతుందని చూద్దాం. సో ఇక్కడ మీరు విజువల్ చూడొచ్చు. ర్యామ్ మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అది ర్యామ్లో స్టోర్ అవుతుంది, రైట్? ఆ ర్యామ్స్ అనేది ఒక గ్రిడ్ అనుకోండి. ఆ గ్రిడ్లో ఒక టైనీ సెల్స్ లాగా ఉంటుంది. మనం లైక్ ఇప్పుడు నేమ్ ఈక్వల్స్ టు రియా అని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి మన కంపైలర్ అనేది అసైన్ చేస్తుంది మెమరీ బ్లాక్స్. ఈ మెమరీలో నేమ్ అని స్టోర్ అయింది, ఈ సెల్లో ఏజ్ అని స్టోర్ అయింది, ఈ సెల్లో స్కోర్ అని స్టోర్ అయింది. సో మనం వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనం ఈ రియాని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. ప్రతిసారి ఈ రా అడ్రస్ని యూజ్ చేయలేం కదా, మనకు గుర్తుండదు కదా. సో అందుకనే దానికి ఆ అడ్రస్కి ఇప్పుడు నేమ్ అనేది ఇస్తాం. సో నేమ్ అంటే ఈ అడ్రస్లోకి వెళ్ళి రియాని తీసుకొచ్చి మనకు ప్రింట్ చేస్తుంది. ప్రింట్ రియా అంటే ఇక్కడ మన రియాని ప్రింట్ అయిపోతుంది. సో అందుకనే ఇట్లా మనం వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్లో. మనకు రా అడ్రస్ యూజ్ చేయకుండా జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తే మనకు డైరెక్ట్గా ఆ వాల్యూ అనేది యాక్సెస్ అయిపోతుంది. అది నెక్స్ట్ టాపిక్. మనం బిట్స్ అండ్ బైట్స్ స్టోరేజ్ చూద్దాం. అట్లా మనం కంప్యూటర్లో మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం కదా. లైక్ సపోజ్ నెంబర్ క్రియేట్ చేసాం, నమ్ ఈక్వల్స్ టు 20 క్రియేట్ చేస్తాం. అది ప్రోగ్రామింగ్లో ఎట్లా స్టోర్ అవుద్ది, లైక్ కంప్యూటర్లో ఎట్లా స్టోర్ అవుద్ది బిట్స్లో. లైక్ బిట్స్ అండ్ బైట్స్ మనకి కంప్యూటర్ అనేది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్లో లైక్ కమ్యూనికేట్ చేస్తుందని. సపోజ్ ఇక్కడ మనం 1 ఇచ్చాం. 1 అనేది ఎట్లా స్టోర్ అవుతుందో చూద్దాం. సపోజ్ 1 అనేది చూడండి, లైక్ 8 బిట్స్ ఈక్వల్స్ టు 1 బైట్. అంటే మనకు బిట్ అంటే తెలుసు కదా, జీరోస్ అండ్ 1. బిట్ అంటే 0 ఆ 1. సో సపోజ్ ఒక బైట్ అనేది 255 నెంబర్ వరకు స్టోర్ చేసుకోగలదు. సపోజ్ 255 ఇచ్చా, చూసారా అన్ని వన్స్ అయిపోయినాయి. సపోజ్ 256 ఇచ్చా, ఇంకో 2 బైట్స్ క్రియేట్ అయినాయి. సో 256 అనేది 2 బైట్స్ ఆఫ్ మెమరీ యూజ్ చేసుకుంటుంది అని దాని బైనరీ వాల్యూ ఎట్లా. అప్పుడు 2 బైట్స్ అనేది మన ఎంత వాల్యూ స్టోర్ చేసుకోగలదు, 65,535 వాల్యూ నెంబర్ వరకు స్టోర్ చేసుకో. ఇప్పుడు నమ్ ఈక్వల్స్ టు 65,535 ఇచ్చారు అనుకోండి, అది ఓన్లీ 2 బైట్స్ ఆఫ్ మెమరీని లైక్ రిక్వైర్డ్. 2 బైట్స్ ఆఫ్ మెమరీ స్టోర్ చేసుకుని కావాలి. సపోజ్ ఇక్కడ మనం 256,535 చూసారా అన్ని బిట్స్ లైక్ ఆక్యుపై అయిపోయినాయి. మనం ఇంకో నెంబర్ పెంచేదేమో వదిలిందాం, జస్ట్ ఇంకో బిట్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇది వాల్యూ లైక్ ఏమైతే ఇది 16 lakhs మేబీ. ఎట్లా మనం లైక్ వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు నెంబర్స్ కానీ నేమ్స్ కానీ లైక్ స్ట్రింగ్స్ కానీ క్రియేట్ చేసినప్పుడు ఇట్లా మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఇట్లా బిట్ వైజ్ ఇట్లా, ఎందుకంటే కంప్యూటర్స్కి ఓన్లీ బైనరీ అందులో అవుతుంది, జీరోస్ అండ్ వన్స్. సో ఇట్లా జీరోస్ అండ్ వన్స్లో స్టోర్ చేసుకుంటుంది ఎంత మెమరీ కావాల్సి వస్తుంది బైట్స్లో అనేది. నెక్స్ట్ టాపిక్ ఏంటి, వాట్ ఈజ్ వేరియబుల్. నెక్స్ట్ మనం వేరియబుల్స్ చూద్దాం. ఇప్పుడు పైథాన్లో అసలు వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. వేరియబుల్ అంటే ఏం లేదు, నాకు చెప్పినట్టే ఇక్కడ మెమరీలో ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది కదా, ఇది వేరియబుల్. ఇది ఈ అడ్రస్కి అసైన్ అయింది. సో నేమ్ ఈక్వల్స్ టు రియా, దీన్ని వేరియబుల్ అంటాం మనం. ఇది వేరియబుల్ అంటే ఏ వేరియబుల్ ఇస్ ఎ నేమ్ పాయింటింగ్ టు ఏ వాల్యూ. ఇక్కడ 10 అనేది ఎక్స్ అనేది పాయింట్ చేస్తుంది, అంటే ఎక్స్ అనేది వేరియబుల్ అన్నట్టు. ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ లేబుల్ ఫర్ మెమరీ లొకేషన్. ఇది ఎక్స్ అనేది ఈ మెమరీ లొకేషన్కి ఇది అనేది లేబుల్. సో ఎప్పుడైనా మనం 10 అనేది యాక్సెస్ చేయాలనుకుంటే ఈ మెమరీ అడ్రస్ కాకుండా సో ఎక్స్ అనేది మనం యూజ్ చేసుకుంటే డైరెక్ట్ ఆ 10 అనేది మనకి యాక్సెస్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎక్స్ అనేది 10 అనేది ప్రింట్ చేయాలనుకున్నాం స్క్రీన్ మీద. ప్రింట్ ఎక్స్ అంటే ఆ ఎక్స్ అనేది వెళ్ళి మెమరీ లొకేషన్లోకి వెళ్ళి, సో ఎక్స్ అనేది ఈ అడ్రస్కి పాయింట్ అయింది. సో ఎక్స్ అనేది 10కి పాయింట్ అయింది. సో ఎక్స్ అది ప్రింట్ అండ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్రింట్ అయిపోతుంది, 10 అనేది 10 ప్రింట్ అయిపోతుంది. మనం వేరియబుల్ నేమ్, వేరియబుల్ ఈక్వల్స్ టు నేమ్, వాల్యూ ఇన్ మెమరీ. సో ఎక్స్ ఈక్వల్స్ టు 10 అంటే ఎక్స్ అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ. ఎట్లా మనం వేరియబుల్ అని అసైన్ చేస్తాం ఈక్వల్స్ టు సైన్స్తో. ఇదిగో
ఇది లేబుల్ అంటే నేమ్ పాయింట్స్ టు వాల్యూ, దీనికి పాయింట్ చేస్తుంది. వాల్యూ స్టోరింగ్ ఉంది, ఇది యాక్చువల్ డేటా ఇస్ 10 అట్లా అన్నట్టు. మనం ఇప్పుడు నెక్స్ట్ వేరియబుల్ ఎట్లా అసైన్ చేయాలో చూద్దాం. వేరియబుల్ అసైన్మెంట్ స్టెప్ 1 వాల్యూ, స్టెప్ 2 నేమ్, స్టెప్ 3 బైండింగ్. సో x ఈక్వల్స్ టు 10 అంటే క్రియేట్ ద నేమ్ ఏ లేబుల్ టు ఫైండ్ ద వాల్యూ. ఫస్ట్ అనేది మనం స్టోర్ చేసుకున్న అన్న వాల్యూకి మనం ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. నేను 10 స్టోర్ చేసుకోవాలని అనుకుంటున్నా. సో ఫస్ట్ మనం నేమ్ అనేది ఇవ్వాలి. క్రియేట్ ద నేమ్ అండ్ మీన్స్ అంటే అసైన్ ఈక్వల్స్ టు మీన్స్ ఈక్వల్స్ అసైన్, ఈక్వల్స్ అంటే అసైన్ అన్నట్టు. బైండ్ దిస్ నేమ్ టు దట్ వాల్యూ, ఈక్వల్స్ టు అనేది బైండ్ చేస్తుంది, x ఈక్వల్స్ టు 10 అనేది బైండ్ చేస్తుంది. అంటే క్రియేట్ ద వాల్యూ డేటా స్టోరింగ్ మెమరీ, అంటే మనకి 10 అనేది స్టోర్ చేసుకున్నాం కాబట్టి 10 అనేది ఇవ్వాలి. సో x ఈక్వల్స్ టు 10 అసైన్ క్రియేట్ వాల్యూ నేమ్ ఇట్ అండ్ అంత అయిపోయింది. ఎట్లా మనది వేరియబుల్ అసైన్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ మనం రీఅసైన్ వేరియబుల్ అంటే చూపిస్తా. రీఅసైన్ వేరియబుల్ అంటే ఫస్ట్ మనం x ఈక్వల్స్ టు 10 పాయింట్ చేసాం, దాని తర్వాత నాకు x వాల్యూ చేంజ్ చేయాలని ఉంది. సో x ఈక్వల్స్ టు 20 అని ఇచ్చా, x ఈక్వల్స్ టు 20 అని ఇచ్చా. సో మనం xని ప్రింట్ చేస్తే 20 ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుంది. 10 అనేది ఇంకా గార్బేజ్ కలెక్టర్ అనేది తీసుకెళ్ళిపోతుంది, అంటే అది మెమరీ మేనేజ్మెంట్ లెక్క వస్తుంది. సో ఫస్ట్ x ఈక్వల్స్ 10 ఇచ్చా, ప్రింట్ చేస్తే ఏమో వస్తుంది, 10 ప్రింట్ అవుద్ది. అది నెక్స్ట్ లైన్లో లైన్ 2 ప్రోగ్రామ్లో లైన్ 2లో మళ్ళీ x ఈక్వల్స్ 20 ఇచ్చా. అప్పుడు ఏం చేస్తుంది, x అనేది న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి మెమరీలో ఆ x అనేది 20కి పాయింట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే 20 ప్రింట్ అవుతుంది. ఈ వాల్యూ అనేది ఇంకా అట్లా మెమరీ ఎక్కువ కన్నా గార్బేజ్ కలెక్టర్ అనేది కలెక్ట్ చేస్తుంది. పైథాన్ గార్బేజ్ కలెక్టర్ అన్యూజ్డ్ డేటా కాబట్టి అది పైథాన్ గార్బేజ్ కలెక్టర్ కలెక్ట్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ మీరు కాల్ చూడొచ్చు, ద లేబుల్ x మూవ్స్ నాట్ ద డేటా. ఇక్కడ 20 చేంజ్ అవుతుంది, న్యూ వేరియబుల్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ దీనిలోనే 20 అనేది ఓవర్ రైట్ చేయదు, ఇంకో న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి x అనేది పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ అసలు వేరియబుల్స్ని ఎట్లా అంటే నేమింగ్ ఉంటుంది కదా, వేరియబుల్స్ నేమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి. ఇది రూల్స్ ఉంది. స్టార్ట్ విత్ లెటర్, అంటే వేరియబుల్ అనేది అప్పుడు లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ఇట్లా 2తో అట్లా స్టార్ట్ అవ్వకూడదు, అట్లా అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. స్టార్ట్ విత్ అండర్స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇది సీక్రెట్. ఇది వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. అనేక అట్లా స్పేసెస్ ఉండకూడదు. మళ్ళీ లెటర్స్ ప్లస్ డిజిట్స్ ఉండొచ్చు. ఎట్లా ఆల్రెడీ రివర్స్డ్ కీవర్డ్ అంటే రిజర్వ్డ్ కీవర్డ్ అంటే పైథాన్లో ఆల్రెడీ సపోజ్ ఇంట్ అని ఉంటుంది, ఇంట్ అని ఉంది పైథాన్లో, క్లాస్ అని కానీ లెంత్ అని కానీ అట్లా కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ మనం వేరియబుల్స్ కింద యూజ్ చేయకూడదు, ఎందుకంటే అది కన్ఫ్యూజ్ అవుద్ది. అట్లా అవుద్ది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మై నేమ్ అంటే మధ్యలో అండర్స్కోర్ అలౌ చేస్తుంది, స్టార్టింగ్ కానీ మధ్యలో కానీ ఇంకా ఎక్కడైనా. అంటే నెంబర్స్ కూడా ఇది వ్యాలిడ్ కాదు, ఇది ఓన్లీ అండర్స్కోర్ వ్యాలిడ్ అవుద్ది. సో అదే తీసుకుంటుంది. నో హైఫన్స్ ఆర్ అలౌడ్. అండ్ ఇది వేరియబుల్స్కి సంబంధించింది. ఒకసారి మీరు కాల్తో ప్రాక్టీస్ అవుతానంటే స్టడీ స్కిల్.comలోకి వెళ్ళి మీరు ఒకసారి మొత్తం దీన్ని రిఫర్ చేయొచ్చు.